వెల్కమ్ టు బిగ్ డిబేట్. రైట్, ఇక వీసా విషయంలో గతంలో అమెరికా చాలా ఆంక్షలు విధించింది. స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపిస్తోంది. సో చాలా మంది భారతీయులే కాదు, చాలా దేశాల నుంచి అటు అమెరికాకు కానీ బ్రిటన్, కెనడా ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయా దేశాల కరెన్సీ వాల్యూ కన్నా అక్కడి దేశాల్లో కరెన్సీ వాల్యూ ఎక్కువగా ఉంటుంది కనుక కొంతమంది జాబ్స్ చేయడం కోసం వెళ్తూ ఉంటారు, మరికొంతమంది పర్టికులర్గా ఎంఎస్ చదువుకోవడం కోసం కూడా వెళ్తూ ఉంటారు. అయితే ప్రెజెంట్ బ్రిటన్ కొన్ని ఆంక్షలు అయితే విధించింది వీసా పైన. దీంతో ఇటు కుటుంబ సభ్యులకు కూడా ఎలో లేదు అనేంత రీతిలో కఠినమైన ఆంక్షలు విధించే దిశగా బ్రిటన్ వెళ్తోంది. సో ఎందుకు ఇలాంటి కొత్త రూల్స్ తీసుకుంది? సో ఇప్పుడు బ్రిటన్ తీసుకున్న ఈ వీసా రూల్స్తో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది? ఇలాంటి అంశంపైన ఇవాళ బిగ్ డిబేట్ కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు నేహా బల్గం గారు, ఎంఎస్సీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ CEO, ఆస్పిరెంట్ స్టడీ సర్కిల్ నుంచి. నేహా బల్గం గారు నమస్తే అండి. అలాగే బేగల మహేష్ గారు ఉన్నారు, NRI. నమస్తే మహేష్ గారు. నమస్తే. ఎస్ సార్. మహేష్ గారు చెప్పండి. సో బ్రిటన్ స్టూడెంట్ వీసా ఇకపైన కఠినతరం కాబోతోంది. వీసా విధానంలో కూడా అనేక మార్పులు అయితే తీసుకొచ్చారు. సో ఎలా ఉండబోతోంది? ఎందుకు ఇంత సడన్ గా ఇలాంటి రూల్స్ తీసుకురావాల్సి వచ్చింది? ఇది అంటే సడన్ గాని కాదు, ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ యూకే, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇండియన్ స్టూడెంట్స్ కానివ్వండి, మిగతా బయట కంట్రీస్ నుంచి వచ్చే ఇమ్మిగ్రేషన్ అనేది చాలా పెరిగిపోతా ఉంది. అండ్ ఎవ్రీ కంట్రీ నుండి వచ్చే స్టూడెంట్ పాపులేషన్, తర్వాత వాళ్ళ నుండి వచ్చే డిపెండెంట్స్ కానివ్వండి, ఆ డిపెండెన్స్ తర్వాత మిగతా అక్కడ ఉన్న రిసోర్సెస్ పైన, జాబ్స్ పైన ఇంపాక్ట్ అనేది పడుతూ వస్తుంది. అయితే ముఖ్యంగా యూకేలో చూసుకుంటే మనకి ప్రీ కోవిడ్ లో దాదాపుగా ఒక 20,000-30,000 స్టూడెంట్స్ వెళ్ళేవాళ్ళు. ఆఫ్టర్ కోవిడ్, పోస్ట్ కోవిడ్ వచ్చేసరికల్లా ఆల్మోస్ట్ లైక్ ఇన్ లాస్ట్ ఇయర్ కానీ స్టాటిస్టిక్స్ చూసుకుంటే 130,000, అంటే బట్ 7 to 8 times of the people are like increasing యూకే. అలానే ద ఇంట్రెస్ట్ పెరిగిన తర్వాత చాలా కంట్రీస్, ఇప్పుడు అమెరికా తీసుకొనివ్వండి, కెనడా, ఆస్ట్రేలియా అండ్ యూకే, దీస్ ఆర్ లైక్ ద మోస్ట్ టాప్ డెస్టినేషన్స్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్. ఈ స్టూడెంట్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళ డిపెండెన్స్ అయితే ఎవరైతే వెళ్తున్నారో దానివల్ల యూకేలో ఉన్న సిస్టమ్ పైన ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో దాంతో వాళ్ళు ఏంటంటే కమింగ్ అప్ విత్ సర్టన్ మోడిఫికేషన్స్. ఓన్లీ ఎవరైతే పోస్ట్ గ్రాడ్ కి వెళ్తున్నారో దానిలో వచ్చే వాళ్ళకి రీసెర్చ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే దే కెన్ బ్రింగ్ ద డిపెండెన్స్, బట్ నాట్ ఎవ్రీబడి అనేసి ఆ రిస్ట్రిక్షన్స్ అనేది తీసుకొస్తూ ఉన్నారు. అది కాకుండా కూడా మిగతా ఓవరాల్ గా టోటల్ నెట్ ఇమిగ్రేషన్ చూస్తుంటే ఇన్ పోస్ట్ కోవిడ్, ప్రీ కోవిడ్ ముందు బట్ 100,000 అట్లా పీపుల్ వచ్చే వాళ్ళు అంటారు 2019 బిఫోర్ టు ద యూకే. బట్ ఈ రీసెంట్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే 700,000 to 800,000 పీపుల్ ఆర్ గోయింగ్ టు ద యూకే. సో వాట్ ఆప్షన్స్ దే హ్యావ్ అని చెప్పి మనం చూసుకుంటే మటుకు యూకేలో రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా దిస్ ఇస్ బిగ్ బ్లో ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ హూ ఆర్ ఆస్పైరింగ్ టు గో టు యూకే. బట్ హవెవర్ ఇప్పుడు ఎవరికైతే ఆల్రెడీ స్టూడెంట్ వీసా వచ్చేసి ఉంది ఈ ఇయర్ కానీ ఇప్పుడు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రం అంత ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ద రూల్స్ గోయింగ్ టు బి అప్లికేబుల్ ఫర్ 24 January. ఇప్పుడు ఈ ఇయర్ ఏదైతే అప్లికేషన్స్ పెట్టేసి ఆల్రెడీ అడ్మిషన్ వచ్చిందో, ఐ థింక్ దే డోంట్ సీ ఎనీ ప్రాబ్లమ్ ఫర్ నౌ. బట్ పీపుల్ షుడ్ స్టార్ట్ లుకింగ్ ఎట్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్. ఎందుకంటే ఇప్పుడు అక్కడ నంబర్స్ తగ్గిన కొద్దీ అక్కడ ఉన్న యూనివర్సిటీస్ కానీ ఫీ కానీ అలాంటి పెరిగే అవకాశాలు అవన్నీ ఉంటాయి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఆపర్చునిటీస్, ఎందుకంటే యూకే హ్యాస్ నౌ బెంట్ అపాన్ చేంజింగ్ ఓవర్హాలింగ్ ద కంప్లీట్ లైక్ ఇమిగ్రేషన్ రూల్స్. అయితే ఇక్కడ ఇండియన్ స్టూడెంట్స్ ఇప్పటి వరకు చూసుకుంటే అమెరికా కానివ్వండి, కెనడా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, దీస్ ఆర్ ఆల్ లైక్ ద ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ స్టూడెంట్ విల్ హ్యావ్. బట్ ఇట్ డజంట్ మీన్ ఇప్పుడు సమ్ ఆఫ్ దెమ్ లైక్ దే ఆర్ నాట్ లుకింగ్ టు టేక్ ద డిపెండెన్స్, దెర్ ఇస్ నో ఇష్యూ. బట్ హవెవర్ దెర్ ఆర్ సర్టెన్ రిస్ట్రిక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద వర్క్ కానీ, లేదంటే పోస్ట్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ తర్వాత 6 months లో వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోవడం కానీ, అలానే స్టూడెంట్ వీసా నుండి మళ్ళీ వర్క్ వీసా చేంజ్ చేసుకోవడం కానీ, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అన్ని రాబోతా ఉన్నాయి. కాబట్టి స్టూడెంట్స్ లైక్ నౌ ఈ నెక్స్ట్ 6 months లో they have to monitor very, very closely whoever is planning to apply for UK. And look at alternative options also. And if their category fits into certain, వాళ్ళకి అంత ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నప్పుడు మాత్రం they can go to the UK. But otherwise they need to really look at alternative options as well. Mostly postgraduate with the research students కి అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఎస్ సార్. నేహా గారు మీరు చెప్పండి. అంటే ఇప్పటి వరకు స్టూడెంట్ వీసాల మీద సంబంధించి పేరెంట్స్ కూడా వెళ్ళేవారు. సో పేరెంట్స్ కూడా ఇకపై రావద్దు అనే ఒక నిబంధన పెట్టారు. వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తుంది అంటున్నారు కనుక ఈ లోపల వెళ్ళే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? లేకపోతే వచ్చే ఏడాది తర్వాత వీసా పొందిన స్టూడెంట్స్కి మాత్రమే ఈ నిబంధనలు అనేవి వర్తిస్తాయా? Of course, government has made it very clear that it is applied only from January. కాబట్టి ఈ సెప్టెంబర్ లో వెళ్ళే వాళ్ళు completely exempted.
బట్ యాజ్ అ గివెన్ రూల్ మనకి ఏంటి అంటే ఇప్పుడు యుఎస్ లో ఉన్నంత యాక్సెప్టెన్స్ మనకి యూకే లో జనరల్ గానే ఉండదు. అండ్ దట్ టు బ్రెక్సిట్ అయ్యాక I think because of the economic condition and because of the Ukraine and Russia war, because of the Ukrainian invasion into England, స్టూడెంట్స్ ఇన్వేషన్ ఎక్కువ అవ్వడము, ఇమిగ్రేషన్ ఎక్కువ. ఇప్పుడు నెట్ ఇమిగ్రేషన్ అనేది ఎక్కువైంది అన్నారండి. నెట్ ఇమిగ్రేషన్ అంటే ఏంటి, ఓవరాల్ గా ఒక ఇయర్ తీసుకుంటే మనకి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ లో ఉండే డిఫరెన్స్ ఏది ఎక్కువ ఉంటే అంత లాస్ లో ఉంటారు. ఇన్ఫ్లోయింగ్ అనేది ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే that government should has to take the responsibility, should has to give insurance and etc. to all the people that are coming into the UK. సో ఆ ఇన్కమింగ్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల ఇప్పుడు సార్ చెప్పినట్టు 2019 లో 2,26,000 ఉంటే మనకి జస్ట్ లాస్ట్ ఇయర్ ఇట్ హాస్ గ్రోన్ టు 5 lakh. So that is the amount of change pre-COVID and post-COVID. And this year, after the policy introduction, their target is to control it to 1 lakh. But also saying this, the Home Secretary Suella has also said that 2030 varaku every year almost 6 lakh immigrants naite valla international education strategy lo promise chesaru and they will keep up the word అనేది అంటున్నారు. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి ఏముంటాయంటే మీ స్ట్రాటజిక్ ఫండ్స్ కానీ, ఎందుకంటే క్లియర్ గా చెప్పారు మనకి ఓన్లీ 2 రూల్స్ మారుతున్నాయండి. ఒకటేంటి, మన స్టూడెంట్ వీసా నుంచి వర్క్ వీసా అనేది కష్టం అవ్వబోతుంది ఇప్పటి నుంచి. అండ్ సెకండ్ ఇస్ డిపెండెంట్ గా పేరెంట్స్ ఎవరు రాలేరు. సో అందులో ఈ ఇయర్ నుంచి వాళ్ళు చూడదు ఏంటి అని అంటే మనం పెట్టే ఫండ్స్ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, వీసా ప్రాసెస్ అంతా కరెక్ట్ గా అవుతుందా లేదా, అండ్ ఓవరాల్ గా స్టూడెంట్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా వెళ్ళిపోతున్నారా. మనకి ఇప్పుడు 6 months అనే రెస్ట్రిక్షన్ ఉంది, వాళ్ళ కోర్స్ అయిపోయాక 6 months ఉండి వర్క్ చూసుకొని వెళ్ళొచ్చు. అది కూడా రిస్ట్రిక్ట్ చేయబోతున్నారు. 6 months కూడా ఉండనిచ్చే ఛాన్సెస్ లేవు అనేది చెప్తున్నారు. అండ్ ఇప్పటి వరకు ఏంటంటే కొన్ని కోర్సెస్ కి IELTS మాత్రమే నెసెసరీ, GRE ఎగ్జామ్ అనేది నెసెసరీ కాదు. సో సార్ అంటే ఫర్దర్ గా రిస్ట్రిక్ట్ చేయడానికి IELTS GRE రెండు స్ట్రిక్ట్ గా ఉండాలి ప్రతి కోర్స్ కి అనేది చెప్పకపోవచ్చు. Further, these kind of rules will be coming out is what I am thinking. And one more safety that students can take is మీరు apply చేసేటప్పుడే top universities లో, rather than going for universities that are very low on ranking, top universities like Oxford, London School of Economics, Queen's, King's, ఇట్లాంటి యూనివర్సిటీస్ కి అప్లై చేసుకొని ఇన్కమ్ మీకు వచ్చింటే మీ రిస్ట్రిక్షన్స్ అనేవి ఆర్ లేకపోతే మీ ఛాన్స్ ఆఫ్ వీసా రిజెక్షన్ అనేది తగ్గుతుంది. That is always there, Andy. Adi open ga even the government, one of the BBC report has told that if you are going into top universities, maybe the top universities will give an exemption where your parents can also visit you. So okay, the major affect maybe not single students but married people is what is the opinion. ఓకే, నెక్స్ట్ అంటే చాలా మంది BE బీటెక్ చేసిన వాళ్ళు వెళ్తూ ఉంటారు. కంపేరింగ్ విత్ USA, ఇప్పుడు UK ఏమైనా కఠినంగా ఉండబోతోందా? సో స్టూడెంట్స్ ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో కన్సల్టెన్సీస్ త్రూ, వీళ్ళకి బెస్ట్ ఆప్షన్ అంటే ఏం చెప్తారు? Best option, of course, and see, UK has one of the best universities for subjects such as economics, research opportunities, and etc. Because we have personalities such as Rabindranath Tagore, B.R. Ambedkar from India, who has gone to London School of Economics, cleared their courses and come back. US is good, Australia is good. అంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కోర్స్ స్పెసిఫికేషన్ ఉంటుందండి. I think US is good for technical courses, UK is good for research based courses. ఇప్పుడు మనం చూస్తే MSc, MA కి రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు కానీ మాస్టర్స్ ఆఫ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ కి రిస్ట్రిక్షన్ పెట్టట్లేదు. దట్ ఈస్ ప్రైమరీలీ బికాస్ దేర్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఫ్లో ఆఫ్ మనీ ఇస్ త్రూ ద రీసెర్చ్ కోర్సెస్. సో యూకే ఈజ్ ఆల్వేస్ అ సార్ట్ అవుట్ ఇన్స్టిట్యూట్. ఒకటే ఏంటంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ఇమిగ్రేషన్ ప్రాసెస్ చాలా కఠినంగా అవ్వబోతుంది. సో గ్యాప్ ఇయర్స్ ఉన్నా కానీ ఆర్ లేకపోతే మీరు మీ లోన్స్ తీసుకొని మీ ఫినాన్స్ డాక్యుమెంట్స్ చూస్తున్నప్పుడు యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ గోనా చేంజ్. ఓకే, మహేష్ గారు మీరు చెప్పండి, అంటే బ్యాక్ డోర్ వర్క్ విషయంలో కూడా చాలా రూల్స్ చేంజ్ చేశారని చెప్తున్నారు. గతంలో ఒక 20 hours వరకు కూడా వర్క్ చేసే టైం ఇచ్చారు. సో ఇప్పుడు ఆ విషయంలో కూడా చాలా రూల్స్ బ్రేక్ చేస్తూ కూడా, చేంజ్ చేస్తూ కూడా డెసిషన్ తీసుకుందని చెప్తున్నారు. సో ఈ విషయంలో ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ స్టూడెంట్స్ కానివ్వండి, ఇక్కడ బయట కంట్రీస్ వచ్చే వాళ్ళు when they're going for about example for 2 years course, they need to make sure that they have enough time to cover the 2 years of their education as well as the tuition fee. అయితే గతంలో ఉన్నట్టుగా ఈ 20 hours వర్క్ పర్మిట్ లో వెళ్ళిన తర్వాత డ్యూరింగ్ ద లైక్ సమ్మర్ బ్రేక్ కానీ మిగతా బ్రేక్స్ వచ్చినప్పుడు దే కెన్ వర్క్ ఫర్ ఎక్స్ట్రా అవర్స్ కానివ్వండి, దే కెన్ మేక్ పార్ట్ ఆఫ్ దర్ లివింగ్ కాస్ట్, దేర్ పార్ట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అని చెప్పేసి చాలా మంది అనుకొని ఆ ఎక్స్పెక్టేషన్ తో చాలా మంది వెళ్ళేవాళ్ళు.
అయితే కొన్ని దగ్గర ఆ సిస్టమ్ ని మిస్యూజ్ చేసినట్టుగా అవన్నీ కూడా మనం న్యూస్ లో చూస్తా ఉన్నాం. బయట కూడా అవన్నీ వివిధంగా ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ ఇస్ కమ్ టు ద హోమ్ డిపార్ట్మెంట్ as well. What they are trying to restrict is like, whoever can afford the education, అంటే 2 సంవత్సరాలకి ఫైనాన్షియల్స్ కానీ కంఫర్టబుల్ గా ఉండి మీరు ఇక్కడ చదువుకోవడానికి వచ్చేసి లండన్ లో యూకేలో మీకు వచ్చిన తర్వాత మీరు చదువుకొని బ్యాక్ వెళ్తున్న వాళ్ళ వరకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఈ బ్యాక్ డోర్ లో వచ్చేసి ఇలాంటి ఇప్పుడు జాబ్స్ చేస్తూ మనకి ఏదైతే ఎడ్యుకేషన్ పైన వచ్చిన తర్వాత సిస్టమ్ మీద యాజ్ లాంగ్ యాజ్ లైక్ దేర్ ఇస్ నో బర్డెన్ ఆన్ ద సిస్టమ్ పైన there won't be any issues. ఎందుకంటే వాళ్ళు చూసేదల్లా ఎవరైతే డిపెండెంట్స్ లాగా వస్తున్నారో వాళ్ళు కూడా ఏంటంటే మళ్ళీ దే లుక్ ఫర్ అగైన్ పార్ట్ టైమ్ ఎంప్లాయ్మెంట్ వీళ్ళంతా కూడా. సో వాటన్నిటి రెస్ట్రిక్ట్ చేసినంత వరకు, బట్ అగైన్ ఎండ్ ఆఫ్ ద డే వెదర్ యూ టేక్ యూకే ఆర్ యుఎస్ ఆర్ ఆస్ట్రేలియా, they attract more international students like from all these countries. Majorly మీరు చూసుకున్నట్లయితే చైనా అండ్ ఇండియా నుండి you take any university, there won't be any university in all these countries without Indian and Chinese students. ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హైయెస్ట్ నంబర్స్ ఈ కంట్రీస్ నుంచే వస్తాయి కాబట్టి. సో typically like I'm we've been in Australia for the last 25 years. We have a university and we're running the campuses in Sydney and Australia. We would have graduated over 20,000-30,000 students so far. కాకపోతే ఇప్పటి వరకు కూడా మేము చూసుకుంటే ఎప్పుడైనా కూడా ఏ కంట్రీ నుంచి అయినా కానీ తీసుకుంటే ఆల్ దీస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కమ్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్. ఇప్పుడు ఈ గతంలోకి కంపేర్ చేసుకుంటే ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా దే ఆర్ చేంజింగ్ ద ఇమిగ్రేషన్ పాలసీస్. స్పెషల్లీ మనకి ఏంటంటే డిమాండ్ అనేది పెరిగింది. చాలా మంది స్టూడెంట్స్ ఎందుకంటే దే ఆర్ ఆస్పైరింగ్ టు గో టు ఓవర్సీస్. అయితే ఉన్న దగ్గర ఏంటంటే మనకి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద రీజన్ మనం చెప్పుకుంటే ఇఫ్ యూ నీడ్ టు రియల్లీ ఇన్డెప్త్ గా చూడాలంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ K to 12 వరకు ద ఎడ్యుకేషన్ సిస్టమ్ వి కాల్ ఇట్ యాజ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద అండర్ గ్రాడ్ అండ్ పోస్ట్ గ్రాడ్ అయ్యేసరికల్లా మోస్ట్ ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ ఓవర్సీస్, ఎస్పెషల్లీ ఆల్ దీస్ 4-5 countries as a major destinations for education. ఇలాంటప్పుడు ఏంటంటే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఖచ్చితంగా దో ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ దోస్ కంట్రీస్, it is still again becoming a burden. ఎందుకంటే సడన్ గా ఈ లాస్ట్ 4-5 years లో the numbers have increased and some universities in the US recent admissions వాళ్ళు ఏదైతే కేటగిరీ వాళ్ళ స్టాటిస్టిక్స్ యూజ్ చేసిన దాంట్లో ఓన్లీ యాక్సెప్టెన్స్ రేట్ ఈస్ ఓన్లీ 3-4%, 5%, అంటే 95% of the applications were rejected. So that's the kind of demand increased in overseas. And but all this falls under again immigration, whether it's considered as a work permits or student visa or dependent visa, all that. When we talk about the net immigration, these are all called as immigrants. And then ఎవరైతే స్టూడెంట్ లాగా వస్తారు తర్వాత they look at a work visa, then they look at the permanent residency, they look at the citizenship. So this is the path. So all these countries, the way they are looking at is overall immigration reforms. Even గతంలో కూడా మనం అమెరికాలో చూసుకున్నట్లయితే డిపెండెంట్స్ కి H1 పైన వచ్చిన డిపెండెంట్స్ కి EAD అనేది ఒబామా అడ్మినిస్ట్రేషన్ లో EAD ఇచ్చేవాళ్ళు. తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత వర్క్ పర్మిట్ అనేది క్యాన్సిల్ చేశారు. సో దిస్ ఇమిగ్రేషన్ పాలసీ కీప్ ఆన్ చేంజింగ్ ఇన్ ఎవ్రీ కంట్రీ. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం తెలుసుకుందాం. అంటే ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ మంది వెళ్ళాలనుకుంటారు కనుక స్టూడెంట్స్ కి ఎక్కువగా వీసా రూల్స్ కి సంబంధించి కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. ఎస్ నేహా గారు చెప్పండి, అకాడమిక్ స్టేటస్ అనేది మిస్యూజ్ అవుతోందని చెప్పేసి వర్క్కి ఒక బ్రేక్ పెట్టింది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ సర్వీసెస్ పైన కూడా విపరీతమైన ప్రెజర్ అనేది పడుతుంది. అందుకనే పేరెంట్స్ నాట్ అలౌడ్ అని చెప్పేసి కొన్ని రూల్స్ పెడుతుంది. సో ఇది ఎక్కువగా కంపేరింగ్ విత్ అదర్ కంట్రీస్ ఎక్కువగా ఇంపాక్ట్ అనేది ఇండియా పైనే ఉంటుంది అంటున్నారు. ఏ రకంగా ఇంపాక్ట్ అనేది ఉండబోతోంది ఇండియన్ స్టూడెంట్స్ పైన? తప్పకుండా అండి. సో యాజ్ ఇన్ఫాక్ట్ అకార్డింగ్ టు అవర్ లాస్ట్ ఇయర్ సర్వే, 51% of Indians' outflux is mostly going into UK only. That is there, as I told you, because top universities ఉన్నాయి కాబట్టి. అండ్ మేజర్ గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో నేను చూసింది ఏంటంటే, నేను 2017 లో వెళ్ళినప్పుడు పర్సనల్ గా నేను కొన్ని ఇన్స్టిట్యూట్స్ అప్లై చేసుకున్నాను. అండ్ టు బి ఫ్రాంక్, ఐ ఆల్సో వెంట్ త్రూ అన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అండ్ I wasn't even charged 1 rupee by the consultancy. So that is the need of the universities there. And one more thing is because I got into London School of Economics, I guess, because that being one of the top reputed institutes, they took in easily and it was all settled there. But now the restrictions raavadam valla, I feel for students also that luxury of going through merit is going to go away.
because a lot of rules and regulations are going to come in. Universities going to close down outunai. They're not very open to outsiders nowadays. So I think they have to put a lot of money into the consultancies. And now I think even the consultancies, as you know, will make this an opportunity. And sometimes what happens is they give the students hope istaru, application process అవుతుంది, అప్లై చేస్తారు. బట్ ఎంతో మంది స్టూడెంట్స్ లక్షలు ఇలా అప్లికేషన్ ప్రాసెస్ లో వేస్ట్ చేసుకుంటున్నారు. వేర్ అట్ ద లాస్ట్ they will not get the admission and they're just frustrated. So this year, I think a year nunchi all the students that are applying for UK should have first-hand experience at what are the restrictions, immigration policies correct ga telusukovali. వాళ్ళు సబ్మిట్ చేసే ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కి సెకండ్ ప్రూఫ్ రీడింగ్ ఉండాలి. అండ్ వెన్ యూఆర్ గోయింగ్ త్రూ యువర్ అప్లికేషన్ డీటెయిల్స్, యువర్ లెటర్ ఆఫ్ రికమెండేషన్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, అవన్నీ క్లియర్ గా స్టూడెంట్స్ రాసుకొని పర్సనల్ గా ఎక్సలెంట్ గా ఉంటాయి. ఇప్పుడు ఎనీ యూనివర్సిటీ విల్ టేక్ యూ డిపెండింగ్ ఆన్ యువర్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ యాజ్ టు వై యూ వాంట్ యూ టు జాయిన్ ద ఇన్స్టిట్యూట్. సో మీరు చదవాలనుకుంటున్నారు అనే స్టేట్మెంట్ క్లియర్ గా చేయాలి. కన్సల్టెన్సీస్ ఏం చేస్తాయంటే వాళ్ళు రాసేసి సబ్మిట్ చేయడం వల్ల, అందరివి ఒకే స్టాండర్డ్ లో ఉండడం వల్ల స్టూడెంట్స్ రిజెక్ట్ అయిపోతున్నారు. అది చాలా వరకు స్టూడెంట్స్ కి తెలియదండి. సో వాట్ ఐఎమ్ సజెస్టింగ్ అండ్ అడ్వైజింగ్ ఆల్ ద స్టూడెంట్స్ ఇస్, మీ కెరియర్, మీ చాయిస్, మీ ఫ్యూచర్ కాబట్టి టైం తీసుకోండి. పుట్ అట్లీస్ట్ 1-2 months ఇంటూ దిస్. మీ ఐఎల్స్ ఎగ్జామ్ స్కోర్ కానీ, మీ జిఆర్ఈ స్కోర్ కానీ హై ఉంచుకోండి. కీప్ ఇట్ అబౌవ్ 7.5 and 8. అండ్ మీరు లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ తెచ్చుకున్నప్పుడు, ఎస్ఓపీస్ రాసినప్పుడు పర్సనల్ ఫోకస్ పెట్టుకొని ఒక మెంటార్ ని పెట్టుకొని రాసి కరెక్షన్స్ చేసి పంపించండి. దట్ కైండ్ ఆఫ్ స్పెషల్ ఫోకస్ ఏం లేదు. ఇఫ్ యూఆర్ వెరీ ఆనెస్ట్ అండ్ ఇఫ్ యూఆర్ ప్యాషనెట్ ఇన్ యువర్ ఫర్దర్ career, that will always is what I think. And one more thing the students have to very closely observe is when it comes to applying to the top universities, there are multiple levels of interview rounds. So andriki prepare gayi, you have to keep in touch with previous year students who have come out of that, alumni తో టచ్ లో ఉండి. నేను ఎలాగో ఉన్నాము. దేర్ ఆర్ సో చాలా వరకు స్టూడెంట్స్ కి తెలియదు ఏంటంటే ప్రతి యూనివర్సిటీ అలుమ్నై సర్కిల్స్ ఇండియాలో కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయండి. హైదరాబాద్ లో వీ హ్యావ్ లండన్ స్కూల్. అంటే ఫస్ట్ టైం వెళ్లే వాళ్ళు చాలా మంది కన్సల్టెన్సీస్ ఏ ఉంటాయో వాళ్ళు చెప్పే వాటిని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. సో ఇక్కడ నుంచి ఏమైనా ఫేక్ కన్సల్టెన్సీస్ ఇలా యూకే వెళ్ళడానికి సోర్సెస్ ఉన్నాయని చెప్తే కనుక స్టూడెంట్స్ నమ్మాలా వద్దా? అలా ఫస్ట్ టైం వెళ్ళే స్టూడెంట్స్ కి ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి. As I said, Andy, you have to always look into previous Galina students evarunaru. And as I was about to say, prati university ki వారి alumni circle meets అనేవి ప్రతి సిటీలో జరుగుతాయి. నేను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ 2019 లో పాస్ అవుట్ అయ్యాను. అండ్ ఇప్పటికీ ఎవ్రీ ఇయర్ ఇన్ హైదరాబాద్ వీ హ్యావ్ ద మీట్ గోయింగ్ ఆన్. So what I suggest is students get on to Quora or Telegram, Facebook. You try and look for channels like this. So we have our own alumni page of LSE on Facebook. మీరు జస్ట్ అందులో గ్రూప్ లో జాయిన్ అయ్యి ఫస్ట్ మమ్మల్ని కలిసి మాట్లాడినా మీకు హెల్ప్ అవుతుంది. మీ డైరెక్ట్ కన్సల్టెన్సీస్ మాత్రమే డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్వేస్ లుక్ అవుట్ టు యువర్ సీనియర్స్ ఆర్ లేకపోతే మీరే పర్సనల్ గా అప్లై చేసుకోండి కాలేజెస్ కి, ఇస్ వాట్ ఐ ఒపైన్ వెరీ పర్సనల్. ఓకే, రైట్. మహేష్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఎందుకంటే ఇలా ఫారిన్ కంట్రీస్ అన్ని కూడా వీసాలపై కఠినమైన ఆంక్షలు విధిస్తూ పోతే భారత్ లాంటి దేశాలతో పాటు చాలా దేశాలకు డాలర్ డ్రీమ్స్ అనేది ఉంటుంది. వీటన్నిటికీ చెక్ పెట్టబోతున్నాయా అగ్రరాజ్యాలు? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇకపైన విదేశాలకు వెళ్ళాలి అంటే ఒక కలగానే మిగిలిపోతుందా ఇలాంటి ఆంక్షలతో? లేదండి, కలగానేది ఏం లేదు. ఇప్పటికైతే వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రం తప్పకుండా వెళ్ళగలుగుతారు. ఏదైతే ఆల్ యూ నీడ్ టు బి, వాట్ నేహ సెడ్, యూ నీడ్ టు బి హానెస్ట్ వాట్ యూ వాంట్ గో, వాట్ యు ఆర్ గోయింగ్ ఫర్. సో ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ కంటూ వెళ్తుంటే ఇఫ్ యూ కెన్ ప్రూవ్ యువర్ కోర్సెస్ లైక్ వాట్ ఎవర్, వెదర్ ఇట్స్ అమెరికాలో వెళ్తే ఎస్ఐటి కానీ ఏసీటీ అవనివ్వండి, ఇక్కడ వెళ్ళిన ఐల్ట్స్ కానీ జిఆర్ఈ ఏదైనా కూడా మీ అకాడమిక్స్ మీకు గ్రేడ్స్ బాగా వచ్చేసి ఇక్కడ ఎస్ఎట్ లాంటి కోర్సెస్ కానివ్వండి, ఐల్స్ కానీ మీకు స్కోర్ బాగా వచ్చిన తర్వాత దెన్ అల్టిమేట్లీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్ ఇన్ ఇండియా. మీకు ఎక్కడైతే ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ ద 2 years కోర్సెస్ కానీ మీరు ఎఫర్ట్ చేయగలిగితే తప్పకుండా అమెరికాలో ఎడ్యుకేషన్ చేయాలన్నా, యూకే చేయాలన్నా దర్ ఇస్ నో, ఐ డోంట్ సీ ఎనీ ఇష్యూ ఆర్ ఎనీ చేంజ్. అయితే ఇక్కడ ఏదైతే కొంతమంది వరకు మటుకు ఏజెంట్స్ కానీ ఎవరైనా చెప్పిన తర్వాత మీరు ఈజీగా అమెరికాలో ఆస్ట్రేలియా వచ్చి అసలు ఇబ్బంది లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరే సంపాదించుకొని మీరు ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పేసి తర్వాత మీకు సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా మేమే చేస్తామన్నప్పుడు మాత్రం అలాంటి దీనిలో పడకుండా లెట్ యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ కన్సల్టెన్సీస్. ఐఎమ్ నాట్ సేయింగ్ యూ షుడ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ కన్సల్టెన్సీ, యూ షుడ్ సీక్ ద హెల్ప్ ఆఫ్ కౌన్సిలర్స్, బట్ ఎండ్ ఆఫ్ ద డే what they are writing, you should go through what they are writing and you should target and actually where you fitting. చాలా మందికి అమెరికాలో కానీ యూకేలో తీసుకుంటే ఎన్నో థౌజండ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. యూ నీడ్ టు ఐడెంటిఫై వేర్ యువర్ ప్రొఫైల్ ఫిట్స్ ఇన్ టు.
అట్లాంటి యూనివర్సిటీస్ ఐడెంటిఫై చేసిన తర్వాత తప్పకుండా, ఎందుకంటే ఇది జస్ట్ దేర్ ఆర్ సమ్ చేంజెస్ కమింగ్ అప్, ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ స్టాపింగ్ అనేది కాదు. తప్పకుండా అన్ని కంట్రీస్ లో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా కూడా ఈ మధ్యలో ఇప్పుడు ఈ 4 కంట్రీస్ కాకుండా యూరోప్ కూడా చాలా మంది వెళ్తా ఉన్నారు. ఇప్పుడు స్వీడన్, నార్వే, జర్మనీ, ఇటలీ ఇలాంటి కంట్రీస్ కూడా వెళ్తా ఉన్నారు. అయితే ఈ స్టూడెంట్స్ కి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, బీ సీరియస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ యువర్ గోల్స్. మీరు వెళ్ళేసిన తర్వాత అక్కడికి వెళ్ళి నేను ఒకసారి అక్కడ ల్యాండ్ అయిపోయిన తర్వాత నేను ఏదన్నా చేసుకోవచ్చు అనే అపోహలో మాత్రం వెళ్ళొద్దు. తప్పకుండా నేను ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ వాట్స్ మై గోల్ అనేది మీరు చేసుకున్నంత వరకు ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లం. That's one thing. And when it comes to the next, the education system in India, it's changing. They're coming up with like several changes. Now, government of India also made many changes that were to allow foreign universities coming into India. So, in the next few years, several other universities will be setting up their operations in India too. అంటే మనకి ఇక్కడ ఉన్న స్టూడెంట్ పాపులేషన్ కానీ, అంటే వై ఇండియా అంటే ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ యంగెస్ట్ పాపులేషన్. సో దానివల్ల ప్రతి ఒక్కరికి ఏంటంటే వీ గివ్ ద అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఫర్ ఎడ్యుకేషన్. అలాంటి డిమాండ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరు అమెరికా లాంటి వాటి వెళ్ళాలనుకున్నా కానీ వేర్ అబౌట్ 1.4 బిలియన్ పాపులేషన్ లో అలా ఎంతమంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నా కానీ వాళ్ళకి దేర్ ఆర్ ఓన్లీ లెఫ్ట్ విత్ 5 to 10 కంట్రీస్ అండ్ ఓన్లీ ఫ్యూ థౌసండ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ టు గో. కాబట్టి మన ఖచ్చితంగా ఆ లోడ్ ఉన్నప్పటికీ కూడా దేర్ ఆర్ సెవెరల్ ఫారిన్ యూనివర్సిటీస్ కమింగ్ అప్ టు ఇండియా. There are plenty of opportunities for Indians. So there is no need to be worried or panic. కాకపోతే ఏంటంటే need to watch out and whether you are going to the right country, right course, you are going on the right path. Monitor and just don't depend on that, okay, wherever my agent is sending I'm going అని కాకుండా. సార్ ఇంకొకటి, మరిన్ని కంట్రీస్ నుంచి ఇలాంటి కఠినమైన ఆంక్షలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఇంకా అగ్రరాజ్యాలు ఏవైతే ఉన్నాయో మరింత కఠినంగా ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఏమైనా ఉంటుందా? ఉండే అవకాశాలు అయితే తప్పకుండా ఉంటాయండి. కానీ ఉన్నప్పటికీ కూడా దీస్ ఆర్ ఆల్ సింపుల్ నార్మ్స్. యాక్చువల్లీ ఆ మధ్యలో చాలా ఫ్లెక్సిబిలిటీస్ ఇచ్చారు. కానీ ఇఫ్ యు ఆర్ రియల్లీ గోయింగ్ ఫర్ ఎడ్యుకేషన్ దేర్ ఆర్ నో రిస్ట్రిక్షన్స్ ఈవెన్ ఫర్ ద యూకే. మీరు ఎప్పుడైతే వస్తారో మీరు డిపెండెన్సీ చాలా మట్టుకు సింగిల్ స్టూడెంట్స్ వెళ్ళే వాళ్ళకి దీని వల్ల ఏమి ఇంపాక్ట్ అనేది ఉండదు. ఎందుకంటే డిపెండెన్సీ తీసుకుని వెళ్ళే వాళ్ళు కాదు, కానీ ఓన్లీ సింగిల్స్ చాలా మట్టుకు మనకి ఏంటంటే ఏజ్ ఆఫ్ 20 to 23 once they finish post grad, undergrad, they can go for the masters. Most of them will be singles. There is no impact for them. Okay. So if you are going with education, there won't be any much of the change. It will impact only for few people, not for everyone. రైట్, థ్యాంక్ యూ మహేష్ గారు అండ్ నేహా గారు, థ్యాంక్ యూ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఓవరాల్గా బ్రిటన్ కాదు మరి ఏ దేశమైనా సరే కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ కూడా ప్రాపర్ ప్లానింగ్తో వెళ్తే కనుక స్టూడెంట్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదని మాత్రం చెప్తున్నారు. సో ఇప్పుడు బ్రిటన్ విధించిన ఆంక్షలతో కొన్ని రోజుల పాటైతే ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే కుటుంబ సభ్యులు నాట్ అలౌడ్ అని పర్టికులర్గా చెప్పినప్పుడు అక్కడ ప్రభుత్వ సేవలపైన ఒత్తిడి పెరుగుతోందన్న రీజన్ను బ్రిటన్ ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆయా దేశాలు ఏవైతే కఠినమైన ఆంక్షలు విధిస్తూ ఉంటాయో వాటిని ప్రాపర్గా తెలుసుకొని ముందుకు వెళ్ళండి. ఈ ఫేక్ కన్సల్టెన్సీస్ విషయంలో కూడా కేర్ఫుల్గా ఉండమని నిపుణులు అయితే చెప్తున్నారు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. కీప్ వాచింగ్ హెచ్ఎంటీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.